మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ ఇవాళ 360వ వీడియో జనరల్ సైన్స్ నుంచి టాప్ 10 ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంటిన్యూగా అడిగేటటువంటి ప్రశ్నల్ని మరి తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఏ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చేసేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి లోహాలలో అంటే మెటల్స్, లోహాలలో అత్యుత్తమ ఉష్ణవాహకం ఏది అంటే ఉష్ణాన్ని తన గుండా ప్రయాణింపజేసేటటువంటి వాటిని ఉష్ణవాహకాలు అంటాం. అందులో బెస్ట్ ఏది అంటే మనకు ఆన్సర్ వచ్చేసి వెండి అండి, సిల్వర్. ఇది గుర్తుంచుకోండి, ఇది మనకు ఎప్పటికి అడుగుతున్నటువంటి క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2, లోహాలలో అత్యంత బరువైన లోహం ఏది అంటే వెయిట్ చాలా ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి మెటల్ ఏదనేది ఇక్కడ ప్రశ్న. ఆస్మియం అండి, ఎక్కువ బరువైన లోహం వచ్చేసి ఆస్మియం. దాని యొక్క సంకేతం కూడా, రసాయన సంకేతం కూడా ఇక్కడ ఇచ్చాను, ఓఎస్. తేలికైన లోహం అంటే మీరు ఏం పెట్టాలి ఆన్సరు? లిథియం పెట్టాలి, LI. లిథియం ఏమో తేలికైన మెటల్, చాలా అంటే మీకు తక్కువ బరువు ఉన్నటువంటి లోహాలలో లిథియం. అదే మీకు దృఢమైన లోహం అని అనుకోండి, టంగ్స్టన్. ఇది ఇప్పుడు మనం బల్బులో ఫిలమెంట్గా వాడతాం చూడండి, టంగ్స్టన్నే వాడతాం మనం. ఓకే, ఇది ఆన్సర్ టంగ్స్టన్, దృఢమైన లోహం అన్నప్పుడు. ఇవి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే అలోహం ఏది అన్నాడు. ఇక్కడ లోహం కాదు, ఇక్కడ అలోహం, ఇది నాన్ మెటల్ ఇది అన్నాడు. బ్రోమిన్ అండి, బిఆర్, బ్రోమిన్ మనకు గది ఉష్ణోగ్రత వద్ద ఇది లిక్విడ్ స్టేట్లో మనకి లభిస్తుంది, బ్రోమిన్. అదే మీకు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే లోహం అని అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? పాదరసం అవుతుంది, Hg. ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అదేమో అలోహము బ్రోమిన్, ఇదేమో లోహం పాదరసం. క్వశ్చన్ నెంబర్ 4, పాస్పరస్ను దేనిలో నిల్వ చేస్తారు? ఇది సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్న అండి, ఒకసారి ప్రిలిమ్స్లో. దీన్ని వాటర్లో నిల్వ చేస్తారు. ఎందుకంటే మనకు రీజన్ ఏంటంటే ఇది పాస్పరస్ అనే అలోహము గాలితో వేగంగా చర్య జరిపి మంటల్ని సృష్టిస్తుంది, అందుకని దాన్ని నీటిలో నిల్వ చేయడం అనేది జరుగుతుంది. ఇక అన్నింటికంటే తేలికైన వాయువు ఏది? హైడ్రోజన్ అండి. మీకు లైటెస్ట్ గ్యాస్ అంటే మీకు హైడ్రోజన్ అన్నిటికంటే తేలికైనటువంటి వాయువు. అన్నిటికంటే తేలికైన లోహం అన్నప్పుడు మీరు ఏం పెట్టాలి? లిథియం. తేలికైన వాయువు అన్నప్పుడు హైడ్రోజన్. అవి చూసుకోండి. ఈ హైడ్రోజన్ నక్షత్రాలలో ఎక్కువగా ఉంటుంది. మీకు తెలుసా, నక్షత్రాల్లో జరిగేది కేంద్రక సంలీనం. అందులో హైడ్రోజన్, 2 హైడ్రోజన్లు కలిసి మీకు హీలియంగా మారుతూ ఉంటాయి, కంటిన్యూస్ ప్రాసెస్ అది. సూర్యుల్లో కానీ ఇవన్నీ కూడా నక్షత్రాలే కదా, కాబట్టి అందులో ఎక్కువగా ఉండేది మీకు హైడ్రోజనే. సూర్యుల్లో కూడా మోర్ దాన్ 75% మీకు హైడ్రోజనే ఉంటుంది అక్కడ. ఇక నూనెల హైడ్రోజనీకరణంలో, రాకెట్స్లో ద్రవ ఇంధనంగా ఈ హైడ్రోజన్నే వాడతారు. క్వశ్చన్ నెంబర్ 6, తెల్ల పాస్పరస్ను ఎక్కువగా పీలిస్తే ఏ వ్యాధి వస్తుంది? క్వశ్చన్ అడిగిందండి, ఒకసారి ఏమడిగిందంటే పాస్పరస్ ఆధారిత పరిశ్రమలలో పనిచేసే వాళ్ళకు ఏ డిసీజ్ వస్తుందని మీకు జిఎస్లో వచ్చిన ప్రశ్న. పాసిజా అనే డిసీజ్ వస్తుందండి, పాసిజా అనే వ్యాధి వస్తుంది. దీనిలో దవడ ఎముక నెమ్మదిగా దెబ్బతింటుంది, ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎక్కువగా భాస్వరంతో పనిచేసే కర్మాగారాలలోనే ఆ కార్మికులకు ఇది సంభవిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఏ రోజున జరుపుకుంటారు? చాలా మందికి ఆన్సర్ తెలియదండి దీనికి, ఇప్పుడైతే మీరు తెలుసుకుంటారు. ఏప్రిల్ 12. ఎందుకు జరుపుకుంటాం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అంటే మనకి మనిషి మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళిన తేదీ అది. ఎవరు? యూరీ గగారిన్. 1961లో యుఎస్ఎస్ఆర్ నుంచి వెళ్ళిండు కదా, ప్రపంచంలో ఫస్ట్ టైం స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి యూరీ గగారిన్ అండి. మరి ఆ తేదీనే మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్గా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 8, నాసా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? నాసా ఎవరిది? అమెరికా వాళ్ళదండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. మనకు ఇస్రో లాగా మీకు అమెరికాలో నాసా అనేది అంతరిక్ష పరిశోధనలకు పనిచేస్తుంది. సేమ్ మనకి ఇలా ఇస్రో లాగా ఉంటుందో వాళ్ళకు నాసా లాగా శాటిలైట్స్ ప్రయోగాలు కానివ్వండి, రాకెట్స్ అన్నీ కూడా దాని ఆధ్వర్యంలో జరుగుతాయి. 1958లో ఇది ఏర్పాటు చేయబడింది, వాషింగ్టన్లో ఉందండి. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచంలో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం సెల్యూట్ 1 ఏ దేశం రూపొందించింది? యుఎస్ఎస్ఆర్ అండి. 1971లో ఫస్ట్ మీకు స్పేస్ సెంటర్, అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది యుఎస్ఎస్ఆర్. అంటే అప్పుడు రష్యా అంతా కొన్ని దేశాలన్నీ కలిపి యుఎస్ఎస్ఆర్ కింద ఉండేవి. తర్వాత 1991లో అవన్నీ చీలిపోయాయి అనుకోండి. సో ఇది మాత్రం ఫస్ట్ సెల్యూట్ 1 అనేది తొలి అంతరిక్ష కేంద్రం.
అది యుఎస్ఏ ఏమో మీకు అమెరికా 1973లో వాళ్ళు స్కైలాబ్ని రూపొందించారు. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు ఏవి? మీకు ప్రాథమిక కణాలు పరమాణువులో 3 ఉంటాయండి. ఒకటేమో ప్రోటాన్, న్యూట్రాన్, మూడోది ఎలక్ట్రాన్. మీకు కేంద్రకం అన్నప్పుడు దీంట్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. అదే ఎలక్ట్రాన్లు అన్నప్పుడు ఈ కక్షలలో ఎలక్ట్రాన్లు ఏమో పరిభ్రమిస్తూ ఉంటాయి. గుర్తుంచుకోండి. న్యూక్లియస్లో ఉండేటి న్యూట్రాన్ మరియు ప్రోటాన్ మీకు పాజిటివ్ ధనావేశాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ రుణావేశాన్ని కలిగి ఉంటుంది. న్యూట్రాన్ ఏ ఆవేశాన్ని కూడా కలిగి ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. మరి ఈ రోజుతో నేను ఈ 10 క్వశ్చన్స్ అయితే మీతో డిస్కస్ చేయడం జరిగింది. చాలా చాలా ముఖ్యమైన ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.